లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరగనుంది. ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, మహామంగళ హారతులు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు కార్తికేయ తెలిపారు. మెట్రో టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయంలో జరిగే బోనాల ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని చెప్పారు. రంగం భవిష్యవాణి వైభవంగా ఉంటుందని చెప్తున్న లాల్ దర్వాజా ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగి ఈ యొక్క లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క బోనాల్లో అయితే మనం ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క విశిష్టత, ఏ విధంగా పూజలు జరుగుతాయో ఇవన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి ఈ మందిరం యొక్క ప్రధాన అర్చకులు కార్తికేయ గారు అయితే మనతో పాటు అయితే ఉండడం జరిగింది. సో వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే చెప్పండి, అసలు బోనం అంటే ఏంటి? బోనము అంటే నైవేద్యము. మనం సహజమైన భాషలో బోనం అని చెప్పి మనం పిలుస్తున్నాం, కానీ దీని సంస్కృత పదం నైవేద్యం అన్నమాట. ఆషాఢ మాసంలో వర్షాలు అప్పుడప్పుడే మొదలవుతాయి. ఈ కొత్తగా వచ్చిన వర్షాలతో కొత్త నీరు వస్తుంది కనుక ఈ కొత్త నీరు వచ్చిన సందర్భంలో మనం ఆ నీరు తాగితే మనకు ఏదో రకమైన ఆరోగ్యము ఇబ్బంది పడుతుందనే ఉద్దేశం చేత ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రసాద దినమని చెప్పి దానికి ఏర్పాటు చేసిన పూజా విధానం అంతా కూడా ఈ బోనాలన్నమాట. అయితే సహజంగా దేవీ భాగవతంలో మనకు చెప్పిన విధంగానే సంవత్సరంలో ప్రతి దేవతకి కూడా 4 సార్లు నవరాత్రులు చేయాలి. అలాగే అమ్మవారి కూడా చేస్తాము. చైత్రమాసంలో ఒకసారి నవరాత్రులు అవుతాయి, వసంత నవరాత్రులు. రెండవ నవరాత్రులు ఆషాఢ మాసంలో చేస్తాము. ఈ రెండవసారి జరిగే నవరాత్రులలో ప్రకృతిని పూజిస్తున్నాం ఇక్కడంతా కూడా. అంటే ప్రకృతికి సంబంధించిన వస్తువులే అన్నమాట. ఇక్కడ కొత్త నీరుకి, వేపాకులకి, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం తెచ్చుకున్న కూరగాయలకి పూజలు, అంటే శాకాంబరిగా అమ్మవారిని పూజించుకొని మేము తీసుకునే ఈ కొత్త వస్తువులు కూడా మాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తూ అమ్మవారి అనుజ్ఞ తీసుకొని మనం తీసుకుంటున్నాం కనుక ఇవి ప్రత్యేకతలు ఆరోగ్యపరంగా కూడా. అయితే ఏ కాలమైనా ఎప్పుడైనా అమ్మవారి పూజల ప్రత్యేకత ఉంటాయి. అయితే ఈ దేవాలయంలో లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో అమ్మవారి యొక్క విశిష్టత చాలా గొప్పది. నిజాం ప్రభువుల కాలం నుంచి కూడా అమ్మవారిని పూజిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీర్చుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఆనాటి నుంచి కూడా భక్తులు అశేషంగా వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పోగొట్టుకుంటూ ఉంటున్నారు కనుక ఈ దేవాలయము ఈ విషయంలో ప్రత్యేకమైందని చెప్పి చెప్పేటట్టు లేదు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి కోరికలను కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నది కనుక సంతానం కావలసిన వారు, కళ్యాణం కావలసిన వాళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఎటువంటి సమస్య ఉన్నా సరే అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని ప్రార్థన చేస్తే చాలు. పూజా కార్యక్రమాలు అవసరమే లేదు మీకు ఇక్కడ. ఎందుకంటే ఆ మాట చెప్తున్నామంటే ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకమైన రూపంలో ఉన్నారు. అష్టభుజాదేవిగా, సింహవాహినిగా అమ్మవారు ఇక్కడ ఉంది. అమ్మవారిని స్థాపన చేసింది కంచి పరమాచార్య వారు. సాక్షాత్తు నడిచే దేవుడైన ఆయననే వచ్చి అమ్మవారిని స్థాపన చేశాడంటే ఇంక అమ్మవారు రాకుండా ఉంటుందా? ఇదే ఆ ప్రత్యేకత కనుక అమ్మవారి యొక్క మహత్యము చాలా విశేషమైంది ఇక్కడ. కనుక భక్తులందరూ కూడా ఆషాఢ మాసమే కాదు, దసరా నవరాత్రులు అశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఆషాఢ మాసం ఏంటంటే అందరి పండగ ఇది. దసరా నవరాత్రులు అంటే కొంతమంది మాత్రమే చేస్తారు. ఆషాఢ మాసం పండుగ అంటే అన్ని రకాల వాళ్ళు చేసుకునే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. కనుక ఈ దేవాలయంలో బోనాలు ప్రత్యేకత ఉంటాయి. ఏ గారు, ఈ యొక్క మందిరం యొక్క విశిష్టత ఏంటిది? అమ్మవారు ఎప్పటి నుంచి ఇక్కడ కొలువై ఉంది? ఇక్కడ అమ్మవారిను 100 సంవత్సరాలకు పైగా బోనాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి అమ్మవారు ఉంది. అయితే మనం ఏ విగ్రహం అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నామో ఈ విగ్రహాన్ని 1970 ప్రాంతంలో కంచి పరమాచార్య వారు వచ్చి స్థాపన చేసి అప్పటిదాకా దేవాలయంలో ఉన్నటువంటి జంతుబలి వద్దు, కేవలం వైదిక మార్గంలో, సాత్వికమైన మార్గంలో అమ్మవారిని సేవించండి, అమ్మవారు అనుగ్రహిస్తని చెప్పి వారు ఆదేశం చేశారు. స్వామివారి ఆజ్ఞానుసారంగా కుంకుమార్చనలు, అలాగే చండీ హోమాలతో అమ్మవారిని విశేషంగా పూజ చేస్తూ వస్తున్నాము. కనుక అమ్మవారి యొక్క విశేషం అనేది చాలా ప్రత్యేకమైంది. సాత్విక మార్గంలో ఉన్నటువంటి కాళీ స్వరూపం అన్నమాట. నారాయణి అష్టభుజాదేవి రూపంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉంది. కనుక అమ్మవారి యొక్క విశేషం ఏంటి అంటే అమ్మవారి యొక్క శిల్పము, ఆ మూర్తి ఏదైతే ఉందో, ఇంత పెద్ద మూర్తి ఈ ప్రాంతంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కనుక ఆ రూపాన్ని చేసిన వారు కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి. గణపతి స్థపతి కంచి నుంచే వచ్చారు వారు కూడా. కనుక ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి రూపం కూడా
కంచి స్వామివారి యజ్ఞంలోనే జరుగుతుంది కనుక ఈ దేవాలయము కంచి స్వామివారి యొక్క ప్రత్యేకత తీసుకొని ఉంది. అయ్యగారు, పూజలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈసారి అమ్మవారికి ఎటువంటి ప్రత్యేకమైన పూజలు ఉండబోతున్నాయి? ప్రతిసారి లాగానే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు ఏంటి అంటే అక్షతార్చనలు, బిలవార్చన, దీపోత్సవము, శాకాంబరి, లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమాలు నవరాత్రులు చేస్తాము. ఈ చండీ హోమంతో నవరాత్రులు పూర్తవుతాయి. నవరాత్రులు పూర్తి కాక అమ్మవారికి మరుసటి రోజు అభిషేకము, బోనాల కార్యక్రమాలు మొదలవుతాయి. బోనాల కార్యక్రమాలు సాయంకాలం వరకు జరిగిన తర్వాత సాయంత్రం పూట లోక కళ్యాణం కోసము కళ్యాణోత్సవం చేస్తాము. కళ్యాణోత్సవం పూర్తి కాగానే దేవాలయంలో బోనాల కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. మరుసటి రోజున అమ్మవారికి రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకొని అమ్మవారిని అర్చన అంటే పద్మారాధన చేసుకున్న తర్వాత పోతరాజు రావడము, తన నాట్యాన్ని ప్రదర్శించడము, అలాగే భవిష్యవాణి కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో ఈ బోనాల కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. బోనాలు అయిపోయిన మరునాడు రంగం కానీ మరి ఇతర కార్యక్రమాలు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే దాటికి ఏమైనా విశిష్టత ఉందా? ఇప్పుడు రంగంకి ఒక విశిష్టత అంటే భవిష్యవాణి రంగం అంటాం దీన్నే. దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఒక మనిషిని ఆవాహించి రాబోయే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలు ఏం చేసుకుంటే కష్టాల నుంచి బయటపడతారని చెప్పి అమ్మవారు తన వాణి వినిపిస్తుంది కనుక ఈ రంగం అంటే భవిష్యవాణికి చాలామంది తరలి వచ్చి అమ్మవారి యొక్క మాటలు విని అమ్మవారు చెప్పినట్టుగానే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి రూపం శ్రీ మహంకాళి రూపం కదా, సింహవాహిని మహంకాళి రూపం కదా, అంటే ఆ ఒక రూపం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారి చిరుమందహాసంతో సింహవాహినిగా అష్టభుజాదేవిగా విరాజిల్లుతూ ఉంది. ఏ విషయమైతే చండీ సప్తశతిలో చెప్పబడం జరిగిందో ఆ చండీ సప్తశతిలో ఉన్నటువంటి రూపమంతా కూడా శిల్పి అమ్మవారి యొక్క విగ్రహంలో నిక్షిప్తం చేసి అమ్మవారిని తయారు చేశారు. అమ్మవారు నారాయణి, అష్టభుజాదేవి, కాళీ, సరస్వతి, లక్ష్మి. చండీరు అంటే సప్తశతిలో 3 రూపాలు ఉంటాయి, కాళీ, లక్ష్మి, సరస్వతులు. ఈ 3 రూపాలన్నీ కూడా ఒకచోట చేరిస్తే ఏ రూపమైతే అక్కడ ఏర్పాటు చేయబడుతుందో ఆ రూపాన్ని స్థపతి మనకి ఇచ్చారు కనుక అమ్మవారి యొక్క రూపం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ అమ్మవారు దేవీం షోడశవర్షీయాం అని చెప్పి అన్నట్టుగా అమ్మవారు 16 సంవత్సరాలు ఉన్నటువంటి కన్య ఏ విధంగా అయితే ఉంటుందో అమ్మవారి రూపం అలాగే కనిపిస్తుంది కనుక అమ్మవారు సాక్షాత్తు కన్యకా స్వరూపంగా ఇక్కడ ఉంటుంది కనుక అందరూ కూడా రండి చూడండి. ఇటు మనం చూసినట్టయితే ప్రధాన అర్చకుల గారి మాటల్లో మనం చూసినట్టయితే ఈసారి కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తుంటారో ఈసారి కూడా అదే విధంగా అమ్మవారికి బిల్వపత్రి అర్చనతో పాటు పలు ఇతర పూజల్లో కూడా చేస్తామంటూ కూడా వారి మాటలు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ బోనాలు అయిపోతుంటాయో ఆ సమయంలో పోతురాజు కూడా రావడము, పోతురాజు యొక్క వారి యొక్క నృత్యంతో అమ్మవారిని మెప్పించడము, ఈ యొక్క ప్రోగ్రాం అంటే ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత మరునాడు రంగం అంటే భవిష్యవాణి, ఆ భవిష్యవాణి కూడా ఇదే విధంగా జరుగుతున్నట్టు కూడా వారు మాటలు చెప్తున్నాం. ఇక్కడున్న అమ్మవారు శ్రీ మహంకాళి అమ్మవారు అనమాట. ఈ యొక్క అమ్మవారికి కూడా చాలా ప్రత్యేకమైన రూపం ఉంది. దాదాపు ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యొక్క బోనాలు అనమాట. ఈ యొక్క లాల్ దర్వాజా అమ్మవారి యొక్క బోనాలు సుమారు 100 ఏళ్ల చరిత్ర ఉందన్నట్టు కూడా మనమైతే వారి మాటలు అయితే వినడం జరిగింది. అక్కడ ముఖ్యంగా బోనం అంటే నైవేద్యం అంటూ, తర్వాత ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి రోగాలు అనారోగ్యాలు కూడా రావద్దంటూ అమ్మవారికి మొక్కుకొని నైవేద్యంగా సమర్పించేదే బోనం అంటూ కూడా వారి మాటలు అయితే మనం వినడం జరిగింది. సో ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే బోనాలు ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ.